హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ గని పార్ట్ 6. ఇవాళ వచ్చేసి ప్రజెంట్ మేమైతే వెమ్లాడకి వచ్చేసినాం అన్నట్టు. వెమ్లాడలో ఏం చెప్తున్నాం అంటే ఇవాళనైతే టాప్ 5 గణేష్ అంటే మనం నిన్న చంద్రుడిని అయితే చూసినాం కదా. ఈ ఇవాళనైతే మనమైతే వెమ్లాడకి అయితే వచ్చేసినాం. అంటే వెమ్లాడలోనైతే టాప్ 5 గణేష్ ఇలా తీద్దాం. మీరైతే ఇవాళనైతే వీడియో చూడురి పక్కన అయితే. మనమైతే రేపైతే మళ్ళా టాప్ 5 వినాయకులతోనైతే రోజైతే మనం వద్దాం. మీరైతే వీడియోనైతే కంపల్సరీగా మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడురి. మనమైతే వీలైతే యూతులతో మాట్లాడి కూడా మనమైతే ప్రయత్నిద్దాం. చూద్దాం మరి. మీరైతే వీడియోని అయితే మొత్తం చూడురి. సరే, మనమైతే ఇప్పుడు జై శ్రీరామ్. చేసాం అన్న. మీ యూత్ పేరు వచ్చేసి ఫస్ట్ సుభాష్ కింగ్స్ యూత్. అన్న మీ పేరు? రంజిత్ రెడ్డి. మీ పేరు? రాము. మీ పేరు అన్న? వెంకటేష్. మీ పేరు? బబ్లు. బబ్లు. అన్న మీరు దాదాపు గణేష్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 years. అంటే మా పెద్దోళ్ళ పెట్టి నుంచి మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. ఓకే అన్న. మీరు గణేష్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? హైదరాబాద్. అన్న మీరు తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుంది అన్న? అంటే అక్కడ నుంచి హైదరాబాద్ హైవే ఎక్కేసిన తర్వాత షామీర్పేట నుంచి కంప్లీట్ మేము నడుచుకుంటూనే వస్తాం. ట్రాఫిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ట్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అన్న. దాదాపు మీ యూత్ లో ఎంత మంది ఉంటారు అన్న? మేము మొత్తం 17 members. 17. ఓకే అన్న. 70. ఓకే అన్న. 70. సారీ అన్న. ఇక్కడ స్పెషల్ మీ దగ్గర స్పెషల్ ఏంటిది అన్న? అంటే కొద్దిగా మంది దగ్గర ఏంటిదంటే థీమ్స్ ఉంటుంది అన్న. కొద్ది మంది దగ్గర క్లాత్ గానీ, కొద్ది మంది దగ్గర విగ్రహం గానీ, కొద్ది మంది దగ్గర కొన్ని కార్యక్రమాలు గానీ, అంటే అన్నదానం కొద్దిగా అట్లా కొన్ని స్పెషల్ ఉంటాయి అన్న. కొద్ది మంది దగ్గర గోపూజ కూడా ఉంటుంది. అట్లా మీ దగ్గర స్పెషల్ ఏంటిది అన్న? స్పెషల్ విగ్రహమే ఉంటుంది. స్పెషల్ విగ్రహం. విగ్రహానికి బాగా ప్రిఫరెన్స్ అనేది విగ్రహం కంపల్సరీ అన్న. మీరు దాదాపు 30 years అన్న. 30 years నుంచి పెడుతురు అన్న. 30 years లా అంటే మీరు గణేష్ పెట్టినప్పుడు కొద్దిగా మన దగ్గర ఏంటంటే గొడవలు కానీ అట్లా వస్తాయి. మీరు ఈ 30 years లా ఏ విధంగా మెదిలిరు అన్న? అంటే అంతకు ముందు గొడవలు అయిన ఉండే, కానీ మా జనరేషన్ వచ్చే వరకు నుంచి ఆ గొడవలు అనేది తగ్గిపోయి ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోయి మతం అని మనం ఏందనేది మతం గురించి కూడా అందరం కలుపుకోవడం జరుగుతుంది. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకా మీరు గణేష్ అయితే పెడతారు కదా అన్న. అంటే ఇప్పుడు మీరు తీసుకోవేటప్పుడు ఇబ్బంది అవుతుంది అన్న? అంటే లోకల్ నుంచి వైర్లు నుంచి కంప్లీట్ మొత్తం మాకు ఇబ్బంది. వినాయకుడు తెచ్చే నుంచి వినాయకుడు నిమజ్జనం చేసేదాకా కంప్లీట్ మాకు ఇబ్బంది ఉంటుంది. ఓకే అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న మీ పేరు వచ్చేసి? విజయ్ కుమార్. విజయ్ కుమార్ అన్న. మీ యూత్ పేరు వచ్చేసి? ఎన్సీ లయన్స్. నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. ఎన్సీ మీన్స్ నో కాంప్రమైజ్. ఓకే అన్న. మీరు యూత్ అంటే గణేష్ పెట్టే 10 years అవుతుంది అన్న? 16 సంవత్సరాలు అవుతుంది అన్న. మీ యూత్ లో దాదాపు ఎంత మంది ఉంటారు అన్న? ఉంటారు ఒక 30 మంది దాకా ఉంటారు. 30 మంది దాకా ఉంటారు అన్న. మీరు 30 మంది దాదాపు అంటే ఎట్లుంటారు? అంటే ఐకమత్యంతో కానీ అట్లా? ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటారు అన్న. అన్న ప్రతి ఒక్క గణేష్ దగ్గర ఒక థీమ్ అనేది ఉంటుంది. అంటే థీమ్ అంటే ఒక స్పెషల్ అనేది ఉంటది. అంటే కొద్దిమంది విగ్రహం పరంగా కానీ, కొద్దిమంది క్లాత్ పరంగా కానీ, కొద్దిమంది లైటింగ్ పరంగా కానీ చూపిస్తారు. అట్లా అన్న మీ దగ్గర స్పెషల్ ఏంటి? ఏం లేదు, అంతా యూనిటీ అంతా ఒకటే ఉంటది. ఏదైనా కలిసిమెలిసి వేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కావాలన్నా కానీ మనకి జమ చేసుకొని వేసుకుంటాం అన్న యూనిటీ పరంగా. ఓకేనా. అయితే కొద్ది మంది దగ్గర స్పెషల్ ఏంటంటే ఇట్లా అన్నదానం గానీ, కుంకుమ పూజ గానీ, కొద్ది మంది దగ్గర గో పూజ కూడా అట్లా అవైలబుల్ ఉంటుంది. ప్రతి సంవత్సరము యూత్ తరపునే వినాయకుడు వస్తుంది. ఒకళ్ళు ఒకవేళ అన్నదానం వినాయకుని దాత ఉన్నారనుకో సపరేట్ ఒక పేరు పెట్టి ఉంటది. కానీ ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ప్రతి యూత్ మనసుకి నేర్చుకొని విగ్రహం కొనుక్కోవడం జరుగుతుంది. అంటే దాదాపు అయితే స్పాన్సర్ అయితే గణేష్ కి అయితే ఎవరికి మంచి జరిగితే ఒకరు స్పాన్సర్ తోటి వినాయకుడు కొనిస్తారు. ఓకే అన్న. దాదాపు మీకైతే ఇప్పుడు అంటే ఇక్కడ పోయినాడు గానీ ఆగమనం గానీ అంటే ఎదురుకొచ్చేటప్పుడు గానీ అట్లా ఏమన్నా ఉంటదా అన్న? స్పెషల్ ఉంటుంది. స్పెషల్ లైటింగ్ మీటింగ్ తోటి. ఓకే అన్న. అన్న వాళ్ళు అయితే మనకు చెప్తారు కదా దాదాపు 16 years అన్న. 16 years నుంచి గణేష్ పెట్టుడు అయితే స్టార్ట్ చేసిరట. అప్పటి నుంచి ఇప్పటిదాకా నో కాంప్రమైజ్. ఎన్సీ మీన్స్ నో కాంప్రమైజ్. అట్లనైతే మనకు ఎన్సీ లయన్స్ యూత్ తరఫున అయితే దాదాపు 16 సంవత్సరాల నుంచి అయితే గణపతి అయితే పెడుతురంట. అన్న వాళ్ళు అయితే మనకు చెప్పారు కదా. ఇప్పుడైతే ఒకసారి గణపతి అయితే మనం చూసుకుందాం బ్యాక్ సైడ్ లోనే అయితే. అన్న జై శ్రీరామ్. అన్న మీ పేరు? ప్రశాంత్. మీ పేరన్నా? పరశురామ్. మీ పేరన్నా? కమల్. మీ పేరు? బిట్టు. మీ పేరన్నా? వెంకటేష్. మీ పేరు? రాహుల్. అన్న మీ యూత్ పేరు వచ్చేసి ప్రజెంట్? సుభాష్ రాయల్. సుభాష్ రాయల్. ఓకే అన్న. మీరు
ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న గణేష్ పెట్టబట్టి? 6 సంవత్సరాలు అవుతుంది. 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అవుతుంది. అన్న ఫస్ట్ మీరు ఏమైనా యూత్ మెయింటైన్ చేసిరా? 6 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. అంత ముందుకు ఉండే కొంచెం కొత్తగా ఇది మేము కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. అన్న గణేష్ ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న ప్రతిసారి మేము హైదరాబాద్ నుంచి తీసుకొస్తాం. ఈసారి కొంచెం ఇక కొరట్ల నుంచి తీసుకొస్తాం. టైం లేకుండే మా వాళ్ళు అందుబాటులో లేకుండే కొరట్ల నుంచి తీసుకొస్తాం. ఓకే అన్న. ప్రతి ఒక దగ్గర స్పెషల్ అనేది ఒకటి ఉంటది. మీ దగ్గర స్పెషల్ ఏంటన్నా? మేము ప్రతిసారి వినాయకుడే మంచిగా గ్రాండ్ గా తీసుకొస్తాం. ఈసారి కూడా అలానే వినాయకుడిని మంచిగా తీసుకొస్తాం. ఓకే అన్న. అంతేకాకుండా మీరు 6 ఇయర్స్ అవుతుంది అంటారు, అంటే ఫస్ట్ కూడా పెట్టిరు అంటారు. 6 ఇయర్స్ నుంచి మీ దగ్గర అంటే ఏమన్నా గొడవలు గానీ అట్లా ఏమన్నా ఉన్నాయా అన్న? అంటే కొంతమంది ఐకమత్యంగా ఉంటారు కదా, అట్లా మీ దగ్గర ఏమన్నా గొడవలు గానీ అట్లా ఏమన్నా ఉంటాయా? మా దగ్గర ఏం గొడవలు లేదు. అందరం కలిసి చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం. అన్న మీరు ప్రజెంట్ వచ్చేసి గణేష్ అయితే తెచ్చిరు. ప్రజెంట్ లోకల్ దింపేటప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది అన్న? ఇబ్బంది ఏం లేదు బ్రో, మేము నార్మల్ గానే వెళ్ళిపోతాం. ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మాది అడగట్లా ఎంజాయ్ చేసుకుని తర్వాత బయట నార్మల్ గా వెళ్ళిపోతాం. గొడవలు ఏముంటాయి అంటే అన్న ఇబ్బందులు అంటే ఇంకొకటి ఏంటంటే మనకు గల్లీలలో వైర్లు అనేది కిందికి ఉంటాయి కదా, అట్లా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి ఇంకా? అంటే ఇబ్బందులు ఉంటాయి, అదే ఇబ్బందులు ఉంటాయి, కానీ మేము చేసేటోళ్ళం ఉన్నాం కాబట్టి మాకు ఏం ప్రాబ్లం ఏం కాదు. మేము అందరం కలిసి కట్టుగా చేసుకుంటాం కాబట్టి ఏదైనా ఈజీగా చేసేసుకుని వెళ్ళిపోతాం అంతే. ఓకే అన్న. ప్రజెంట్ మీ యూత్ నేమ్ వచ్చేసి అన్న సుభాష్ రాయల్స్ యూత్ అన్న. మీ యూత్ లో ప్రజెంట్ ఎంత మంది ఉన్నా? 18 మెంబర్స్ కాకుండా 18 మెంబర్స్. ఓకే అన్న, చేసాం. థ్యాంక్ యూ అన్న. అన్న జయశ్రామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. జయశ్రామ్ అన్న. మీ పేరు వచ్చేసి? బన్నీ. మీ పేరు అన్న? నిఖిల్. మీ పేరు? అవి ఆకాష్. శివ అన్న. ప్రజెంట్ మీ యూత్ పేరు వచ్చేసి అన్న? బీబీవై, బెస్ట్ బాయ్స్ యూత్. బెస్ట్ బాయ్స్ యూత్. ఓకే అన్న. విశ్వబ్రహ్మణ ఇది మాది. ఓకే అన్న. అన్న ప్రజెంట్ మీరు గణేష్ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు అన్న? 30 ఇయర్స్ అయితే 40 ఇయర్స్ దగ్గర 40 ఇయర్స్ దాకా అయితే. ఓకే అన్న. మీరు యూత్ ఎప్పుడు ఫామ్ అయ్యారన్న? మా పేరెంట్స్ యూత్ నుంచి ఇది ఉంది, అంటే పేరెంట్స్ నుంచి మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. ఓకే అన్న. అన్న ప్రజెంట్ వచ్చేసి మీరు విగ్రహం ఎక్కడ తీస్తారన్న? గట్కే సార్. ప్రతిసారి మొన్నటిదాకా కొరట్ల, ఇప్పుడు ఈసారి హైదరాబాద్. ఓకే అన్న. విగ్రహం అయితే భారీ పెద్ద ఎత్తున తెచ్చిరన్న. మీరు విగ్రహం తీసుకుపోయేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్న? అంటే ఇబ్బంది ఉంటది కంపల్సరీ. ట్రాఫిక్ తో ఇబ్బంది ఉంటది. అన్న మీరు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన అన్నారు కదా అన్న, హైదరాబాద్ నుంచి తెచ్చినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి అన్న? అంటే లేట్ అయింది అక్కడ, కలర్స్ అతను కలర్ వేయక లేట్ అయింది కొంచెం. కాకపోతే ఆయన మంచినే రెస్పాండ్ ఇచ్చింది దానికోసం. ఓకే అన్న. అన్న మీ యూత్ అయితే ఫామ్ అయ్యి దాదాపు 30 చేంజ్ అవుతుంది అన్న. మీరు 30 చేంజ్ లా దాదాపు అన్న మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మంది ఉంటారు అన్న యూత్ లో? మేము ఒక 18 మెంబర్స్ ఉంటాం. 18. ఓకే అన్న. 18 మెంబర్స్ లా మీరు ఈ 30 ఇయర్స్ మధ్యలో మీకు ఏమైనా గొడవలు గానీ అట్లా ఏమన్నా అయినాయి అన్న? ఏం కాదు. మీకైతే ఏం కాదు. మీ జోలికి వేరే టోళ్ళు మాత్రం ఇక ఓకే అన్న. ఐకమత్యంగా ఉంటారా అన్న మీరు? అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు. ఓకే అన్న. అన్న ఇప్పుడు ప్రజెంట్ మీరైతే భారీ ఎత్తున విగ్రహం తీసుకొచ్చిరు అన్న. వెనుక అమ్మవారు ఉన్న విగ్రహం ఎందుకు తెచ్చిరన్న? అంటే అలాంటిది ఎందుకు తేవాలని అనిపించింది మీకు? మాకు ఇక్కడ నచ్చింది, ఇట అమ్మవారు బద్దిపోచమ్మ ఉంది అని చెప్పేసి సెంటిమెంట్ కొద్ది తెచ్చినాం. ఓకే అన్న. స్పెషల్ అయితే బద్దిపోచమ్మ ఉందని అయితే తెచ్చేసిరు అన్న. అన్న ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర చూసుకున్నట్టయితే థీమ్స్ అయితే మంచిగా ఉన్నాయి అన్న. క్లాతింగ్ గానీ అంటే విగ్రహం పరంగా గానీ ప్రతి ఒక్కటి మంచిగా ఉన్నాయి అన్న. ఇలాంటి ఇంకా మీరు ముందు ఏమైనా థీమ్స్ ఇంకా డిఫరెంట్ థీమ్స్ తో ముంగడికి వస్తారన్న? అన్న ఒక 2 days లేట్ అయింది. ఓకే అన్న. వర్షం వల్ల కొంచెం లేట్ అయింది. ఓకే అన్న. ఇంకా మీరు ముందు ఇలాంటి మరెన్నో థీమ్స్ తో ముందది కావాలని కోరుకుంటున్నా అన్న. వచ్చే సారి నుంచి ఈసారి కొంచెం అది ఇబ్బందిలో పడ్డాం కానీ వచ్చే సారి నుంచి బాగుంటది. ఓకే అన్న. థ్యాంక్ యూ అందరికైతే అన్న. జయశ్రామ్. జయశ్రామ్. జయశ్రామ్ అన్న. అన్న మీ యూత్ పేరు వచ్చేసి ఏందన్న? టీమ్ ఈకేవై అన్న. టీమ్ ఈకేవై. ఏకదంతా యూత్. ఓకే అన్న. మీ పేరు వచ్చేసి అన్న? సిద్ధార్థ యాదవ్. మీ పేరు అన్న? శివాన్. లక్ష్మణ్. సాయి. మాధవ్.
ఓకే అన్న. మీరు గణేష్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న? 28 ఇయర్స్ అవుతుంది. 28 ఇయర్స్ మేము పెట్టబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ వాళ్ళ నుంచి మీరు కంటిన్యూ అవుతురా లేకపోతే వేరే మా పెద్ద వాళ్ళ నుంచి మేము చిన్న వాళ్ళం కంటిన్యూ అవుతురు అంటే మీద యూత్ అప్పటి నుంచి ఓకే అన్న. అన్న మీరు విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొస్తారా? మేము కోరుట్లకి వెళ్ళి కోరుట్ల నుంచి తీసుకొస్తారు. ప్రతి సంవత్సరం కోరుట్ల నుంచి ఇస్తారన్న? ప్రతి సంవత్సరం కోరుట్లనే. ఓకే అన్న. మీ దగ్గర వచ్చేసి స్పెషల్ థీమ్ ఏంటన్న? మన దగ్గర ప్రత్యేక పూజలు అయితే, అన్నదానాలు అయితే. అన్న ఇంకేమన్నా ఉన్నాయి మీ దగ్గర స్పెషల్ థీమ్స్ అనేది? డీజే లైటింగ్ గానీ, ఓకే, ఫ్యాట్ బ్యాండ్ గానీ, ఆగమని తీసే టైంలో ఓకే అన్న, హోమం గానీ, పూజలు. ఓకే అన్న. ఇంకొకటి మీరు 28 ఇయర్స్ అవుతుంది అంటారు అన్న గణేష్ పెట్టేవాటి అయితే. అన్న మీ దగ్గర ఏమన్నా మనస్పర్ధాలు గానీ అట్లా ఏమన్నా నచ్చి ఇప్పటి వరకు ఏమన్నా లొల్లిలు గానీ గొడవలు గానీ ఏమన్నా అయినాయి అన్న? అయినాయి. అవన్నీ మేము తట్టుకుంటా ఎట్లయినా కానీ పెద్ద విగ్రహమే పెడతాం. ఓకే అన్న. గణేష్ అయితే పెద్ద విగ్రహం తీసుకొచ్చిరన్న. మీకు ఇలాంటి పెద్ద విగ్రహం తెచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి అన్న? కరెంట్ మేము తీసుకురాగా వర్షం పడి మా వాళ్ళకి కరెంట్ షాక్ వచ్చింది. మేమే డిష్ వైర్లు కడిగేసినాం. ఎన్నెన్నో వేసుకుంటూ వచ్చినాం. దేవుని దయ వల్ల మంచి పెద్ద విగ్రహం పెట్టేసినాం. ఓకే అన్న. అన్న మీరు చూసుకుంటే మీదనైతే మనకైతే అమ్మవారు అయితే దర్శనం ఇస్తుంది అన్న కిరీటం మీదనైతే. మీకు ఇలాంటి విగ్రహమే తీసుకురావాలని ఎందుకు అనిపించింది అన్న? అయితే మహారాష్ట్ర మోడల్ ఎవరిదో థీమ్ తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టేందుకు, సో మాదే పెద్ద విగ్రహం పెట్టి తెలంగాణ మోడల్ పెట్టాలని మేము అనుకున్నాం. ఓకే అన్న, బెస్ట్ ఐడియా అన్నట్టు. అన్న ఇంకా వచ్చేసి మీ దగ్గర ఎంత మంది ఉంటారు అన్న యూత్ లో ప్రజెంట్? మేము 30 మంది 25 మంది ఉంటాం. 30 మంది 25 మంది ఉంటారు అన్న. అన్న మీ 30 మంది 25 మందిలా ఎవరన్నా మనస్పర్ధాలతో ఎగ్జిట్ అయిన వాళ్ళు ఉన్నారా అన్న? ఎగ్జిట్ అయిన వాళ్ళు అంటే ఒక్కరోజు ఎగ్జిట్ అవుతారు, తెల్లారి మళ్ళీ కలిసిపోతాం. ఓకే అన్న, అది మా అభిప్రాయం అంతా. ఓకే అన్న. అంటే ఏం మనస్పర్ధాలు వచ్చినా కానీ మళ్ళీ తెల్లారి కలిసి ఉండే భావంతోనే ఉంటారు అన్నట్టు. ఓకే అన్న, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఓకే అన్న, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. మీ యూత్ పేరు వచ్చేసి? సుభాష్ తిలక్ బాయ్స్. సుభాష్ తిలక్ బాయ్స్. తిలక్ బాయ్స్. మీ పేరు వచ్చేసి? రాహుల్. నీ పేరు? లక్కీ. బిట్టు. డింబు. వైష్ణవి. రిషి. బ్రో మీరు ఎన్ని రోజులకి వెళ్ళి గణపతి పెడుతున్నారు? 10 ఇయర్స్ నుంచి? 3 ఇయర్స్ నుంచి పెడుతున్నారు గణపతి. అంటే ఫస్ట్ మీరు ఎలా ఉంటారా లేకపోతే ఇప్పుడే మీరే సపరేట్ పెడుతుర్రా? మేమే సపరేట్. అంటే మీ వాళ్ళు కూడా అప్పుడు పెద్ద గణపతికి ఇట్లా ఇప్పుడు అందులో ఉందిరా లేకపోతే మీరు సపరేట్? మేమే సపరేట్. మీరు సపరేట్ స్టార్టింగ్ మీరే. మీ యూత్ లో ఎంత మంది ఉంటారు? 13 మెంబర్స్. ఓకే, 13 మెంబర్స్ ఉన్నారు. 3 ఇయర్స్ నుంచి ఏమైనా గొడవలు అవుతున్నాయా? ఏమైతే ప్రజెంట్ లొల్లిలు కానీ? డీజే గానే లొల్లి అయితే ఎప్పుడైనా అంతే, డీజే కాడ కంపల్సరీ లొల్లి అవుతాడు. ఓకే. మీ దగ్గర వచ్చేసి స్పెషల్ థీమ్ ఏంటి? మాకు స్పెషల్ థీమ్ అంటే కుంకుమ పూజ. కుంకుమ పూజ ఉంటుంది. ఇంకా అన్నదానం ఇట్లా అన్నదానాలు కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా మీ దగ్గర వచ్చేసి అంటే వెనక గణపతి ముంగడ గణపతి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళతో ఏమన్నా గొడవలు అయితే? మీరు అంత ఒకటే మీరు. ఓకే. ఇంకా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మీకు పోలీసుల నుంచి కానీ? అన్ని అన్న వాళ్ళతోనే ఉంటది మీకైతే. ఇంకా పేరెంట్స్ నుంచి మీరు అంటే ఇప్పుడు దాదాపు మీరైతే ఇంకా స్కూల్ టైమే మీరు వచ్చేసి అంటే మీరు గణేష్ పెడుతున్నా అంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటది? ఓకే అంటారు. ఓకే అంటారు. కానీ గణేష్ కంటే ఎవరు అద్దన్నారు? గణేష్ కంటే ఎవరు అద్దన్నారు? లొల్లి పెట్టుకోవద్దు, స్కూల్ పోవాలి, స్కూల్ పోకపోతే మరి ఇప్పుడు వీళ్ళు ఎవరు స్కూల్ పోతలేరు కదా మరి మీరు? మా మమ్మీ ఊరుకోతే వచ్చిన. బ్రో మీరైతే 3 ఇయర్స్ నుంచి గణేష్ అయితే పెడుతురు. ప్రతిసారి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లోకలే వేములవాడ బ్రాండ్ అంటారు వేములవాడ. ఓకే అన్న, జై శ్రీరామ్. సరే ఉంటాం మళ్ళీ. ఓకే.